హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. అందరూ 1 మార్క్స్ అడుగుతున్నారు కాబట్టి నేను 1 మార్క్స్ ఏం ప్రాక్టీస్ చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ ఇవి ప్రాక్టీస్ చేసే ముందు మీరు దయచేసి ఎస్సీఆర్టీలో ఉన్నటువంటి 3 మోడల్ పేపర్లు ఉన్నాయి కదా! ఆ 3 మోడల్ పేపర్‌లో 1 మార్క్స్ అన్నీ కూడా కవర్ చేసేయండి. అప్పుడు ఇవి చూసుకోండి. అప్పుడు ఒక్క మార్క్ కూడా పోవడానికి అవకాశం ఉండదు. ఇక నేరుగా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. వెళ్ళే ముందు ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే గనక వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రియల్ నంబర్స్ నుంచి ఎటువంటి సమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉందంటే గనక ఫస్ట్ ఎల్‌సీఎం ఒక 2 నంబర్లు గాని, 3 నంబర్లు గాని ఇస్తాడు. ఎల్‌సీఎం కనుక్కోమంటాడు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 64, 96 ఇదే క్వెషన్ నేను మన వాట్సాప్ పోల్‌లో పెట్టడం జరిగింది. చాలా మంది 191 ఆన్సర్ పెట్టారు. కానీ అది తప్పు. 192 వస్తది చూసుకోండి ఒకసారి. మీరు సరిగ్గా చేసి అప్పుడు ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ హెచ్‌సీఎఫ్ అడుగుతాడు. సేమ్ ఏవో 2 వాల్యూస్ ఇచ్చి వాటికి హెచ్‌సీఎఫ్ కనుక్కోమని చెప్తాడు. సో, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ వాల్యూస్ ఇచ్చి కనుక్కోమన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఆ మోడల్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇక థర్డ్ మోడల్ వచ్చేసి హెచ్‌సీఎఫ్ ఇంటూ ఎల్‌సీఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్. ఇక్కడ హెచ్‌సీఎఫ్ ఒకటే, ఎల్‌సీఎం ఒకటే, ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఒకటే. ఈ మూడింట్లో ఏదో ఒకటి మిస్ చేస్తాడు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే హెచ్‌సీఎఫ్ ఆఫ్ 144 అండ్ 420 ఈజ్ 12. ఇక్కడ హెచ్‌సీఎఫ్ అనేది 12గా మనకి ఇచ్చాడు. సో, ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఈ రెండింటిని ఇంటూ చేస్తే ప్రొడక్ట్ వస్తది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఎల్‌సీఎం కనుక్కోవాలి. వాడు హెచ్‌సీఎఫ్ ఇచ్చాడు. ఈ ప్రొడక్ట్ ఈ 2 నంబర్లు కూడా ప్రొడక్ట్ చేస్తే ఈ ప్రొడక్ట్ వచ్చేస్తది 2 నంబర్స్‌కి. ఇప్పుడు మనం ఎల్‌సీఎం కనుక్కోవాలి. ఓకేనా? ఈ హెచ్‌సీఎఫ్ అనేది ఇటు సైడ్ పంపించేస్తే బై అవుద్ది. అప్పుడు మీరు క్యాన్సిలేషన్ చేసుకుంటే ఎల్‌సీఎం వస్తది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ సమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఏదో ఒక నంబర్ ఇస్తాడు. దాన్ని ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ నంబర్స్‌గా మనం రాయాలి. ఈ విధంగా రాసాం. ఫర్ ఎగ్జాంపుల్ 30 ఉంది. 30ని 2 ఇంటూ 15గా రాసాను. మళ్ళీ 15 3 ఇంటూ 5గా రాసాను. సో, టోటల్‌గా ఆన్సర్ ఈ విధంగా ఇలా వచ్చింది ఫైనల్‌గా. మీరు ఇలాంటి మోడల్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. తర్వాత వచ్చేసి ఫిఫ్త్ సమ్ n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ దెన్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 6 పవర్ n. యూనిట్ డిజిట్ ఏంటి అని అడగడానికి అవకాశం ఉంది. ఏదైనా వాల్యూ ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఇచ్చిన వాల్యూసే మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి మోడల్స్ వస్తాయి అంతే. ఇవి ఎగ్జాక్ట్‌గా ఇవి వస్తాయని రూల్ కాదు. ఏవన్నా ఇవ్వచ్చు. కాకపోతే ఈ మోడల్స్ నుంచి రావచ్చు. ఇప్పుడు 6 పవర్ n యొక్క యూనిట్ డిజిట్ అడుగుతాడు. ఇక్కడ 6 పవర్‌లో ఎంత ఉన్నా సరే యూనిట్ డిజిట్ 6ఏ. 5 పవర్‌లో ఎంత ఉన్నా సరే యూనిట్ డిజిట్ 5ఏ. కాబట్టి ఇలాంటి యూనిట్ డిజిట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక సెవెంత్ సమ్ వచ్చేసి రేషనల్ అండ్ ఇర్రేషనల్. రేషనల్ అండ్ ఇర్రేషనల్. సో, ఒక నెంబర్ ఇస్తాడు. అది రేషనల్ నెంబరా? ఇర్రేషనల్ నెంబరా? మనం ఫైండ్ ఔట్ చేయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ √9. ఫర్ ఎగ్జాంపుల్ రూట్‌లో ఉన్నదంతా కూడా అంటే p/q ఫార్మ్‌లో లేనిదన్నీ కూడా మనకి ఇర్రేషనల్‌గా మనం ఫైండ్ ఔట్ చేస్తాం. ఇక్కడ రూట్‌లో ఉంది కాబట్టి డైరెక్ట్‌గా √9 అనేది చాలా మంది ఇర్రేషనల్ అని చెప్పేస్తారు. కానీ √9 యొక్క వాల్యూ ఏంటి? 3. ఎలాగా? 9 ఎలా రాయొచ్చు మనం? 3 స్క్వేర్ కింద రాయొచ్చు. సో, స్క్వేర్, రూట్ క్యాన్సిల్ 3 మిగులుతది కాబట్టి √9 యొక్క వాల్యూ 3. సో, ఈ √9 వాల్యూ ఇప్పుడేంటంటే ఇది రేషనల్ నంబర్. √9 వచ్చేసి. మరి పై ఏంటి? పై వాల్యూ 22/7. ఇది ఇర్రేషనల్ నంబర్. ఎందుకు ఇర్రేషనల్ నంబర్? ఆల్రెడీ p/q ఫార్మ్‌లో ఉంది కదా! 22/7 అప్పుడు రేషనల్ అవ్వాలి కదా! ఎందుకు ఇర్రేషనల్ అయిందంటే గనక ఇది మనం చేసే కొద్దీ ఎక్కడ కూడా రిపీటింగ్ అవ్వదు. అలాగని ఆగదు ఎక్కడ కూడా. కాబట్టి ఇది ఇర్రేషనల్ నంబర్ కింద మనం పరిగణిస్తాం. ఇలాంటి సమ్స్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత ఫ్రాక్షన్ ఇచ్చి దాన్ని డెసిమల్‌గా మార్చమంటాడు. డెసిమల్ ఇచ్చి ఫ్రాక్షన్‌గా మార్చమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్షన్ 8/125 ఇచ్చి దాన్ని డెసిమల్‌గా మార్చుకోవాలి. ఈ విధంగా మనం మార్చాలి. మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత డెసిమల్ ఇచ్చి ఫ్రాక్షన్‌గా మార్చాలి. డెసిమల్ నుంచి ఫ్రాక్షన్‌గా మార్చాలంటే పాయింట్ తర్వాత ఎన్ని నంబర్స్ ఉన్నాయో అవన్నీ కూడా న్యూమరేటర్‌లో యేసుకొని పాయింట్ తర్వాత ఎన్ని నంబర్స్ ఉన్నాయో అన్ని జీరోస్ ఏసుకోవాలి. ఓకే. అన్ని జీరోస్ ఏసుకుంటే కింద వాల్యూ 1000 అవుద్ది. ఈ విధంగా డెసిమల్ నుంచి ఫ్రాక్షన్‌కి మార్చాలి. సో, రియల్ నంబర్స్ నుంచి ఈ 8 మోడల్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఖచ్చితంగా రేపు పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో ఒకటి రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి మోడల్స్ అన్ని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఇకపోతే పాలినోమియల్స్. పాలినోమియల్స్ లెసన్ నుంచి పాలినోమియల్లా లేదా నాట్ పాలినోమియల్ అని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇది పాలినోమియల్. ఇది నాట్ పాలినోమియల్. ఎలా కనుక్కోవాలి సార్ అంటే గనక రూట్ వాల్యూస్ మీకు కనిపించాయనుకో అది నాట్ పాలినోమియల్. అలాగే నెగెటివ్ పవర్స్ కనిపించాయనుకో అది నాట్ పాలినోమియల్. ఇప్పుడు నాట్ పాలినోమియల్ ఏంటో తెలిసిపోయిందంటే ఆటోమేటిక్‌గా పాలినోమియల్ ఏంటో తెలుస్తది కదా! కాబట్టి గుర్తుపెట్టుకోండి రూట్ వాల్యూస్ ఉంటే అది నాట్ పాలినోమియల్. నెగెటివ్ పవర్స్ ఉన్నా కూడా నాట్ పాలినోమియల్. ఓకేనా? ఇక దీనికి రూట్ ఉంది. కాబట్టి ఇది నాట్ పాలినోమియల్. నెక్స్ట్ వన్ జనరల్ ఫార్ములా. జనరల్ ఫార్ములాస్ అడుగుతారు దేనివి? లీనియర్ యొక్క జనరల్ ఫార్ములా ఏంటి? క్వాడ్రాటిక్ యొక్క జనరల్ ఫార్ములా ఏంటి? క్యూబిక్ యొక్క జనరల్ ఫార్ములా ఏంటి? ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లీనియర్ ఏఎక్స్ ప్లస్ బి. క్వాడ్రాటిక్ వచ్చేసి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. క్యూబిక్ జనరల్ ఫార్ములా వచ్చేసి ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. ఓకేనా? ఇవన్నీ కూడా మీరు బై హార్ట్ చేయాలి.
ఖచ్చితంగా ఏదో ఒక ఫార్ములా అడగడానికి అవకాశం ఉంది. ఇకపోతే థర్డ్ సమ్ ఇది చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి ఎక్కువ ప్రీవియస్ ఎగ్జామినేషన్‌లో క్వెషన్స్ ఇచ్చాడు కాబట్టి, ఒక పాలినామియల్ ఇస్తాడు. ఇచ్చి ఆ పాలినామియల్ యొక్క డిగ్రీ అడుగుతాడు. అంటే హైయెస్ట్ పవర్. తర్వాత నంబర్ ఆఫ్ జీరోస్ అడుగుతాడు. తర్వాత సమ్ అడుగుతాడు. తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అడుగుతాడు. కోఎఫిషియంట్ అడుగుతాడు. కాన్స్టెంట్ టర్మ్ అడుగుతాడు. లేదా జీరోస్ ఆఫ్ పాలినామియల్ అడుగుతాడు. ఈ విధంగా. ఒక పాలినామియల్ ఇచ్చి పి యొక్క వాల్యూ ఇస్తాడు. దాన్ని సబ్స్టిట్యూట్ చేసి మనం వాల్యూ చేయాలి. ఇప్పుడు సమ్ అంటే ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌లో సమ్ యొక్క ఫార్ములా ఏంటంటే -b/a. అదే ప్రొడక్ట్ ఫార్ములా ఏంటంటే క్వాడ్రాటిక్‌లో c/a. మళ్ళీ క్యూబిక్‌కి మళ్ళీ ఫార్ములాస్ మారుతాయి. అవన్నీ కూడా మోడల్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇకపోతే గ్రాఫ్ ఇచ్చి ఎన్ని జీరోస్ ఉన్నాయని అడుగుతాడన్నమాట. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఇక్కడ నేను 2 గ్రాఫ్స్ ఇవ్వడం జరిగింది. ఏదైనా లైన్ ఎక్స్ యాక్సిస్ పై ఇంటర్సెక్ట్ అయితే అన్ని జీరోస్ ఉన్నట్టు. ఎన్ని సార్లు ఇంటర్సెక్ట్ అయితే అన్ని జీరోస్ ఉన్నట్టు. ఇప్పుడు చూడండి ఇది ఇలా ఉంది కదా! ఇది ఎక్స్ యాక్సిస్ లైన్. ఇది వై యాక్సిస్ లైన్. ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్‌ని ఇంటర్సెక్ట్ చేసింది తప్ప వై యాక్సిస్‌ని ఇంటర్సెక్ట్ చేయలేదు. కాబట్టి ఇక్కడ నో జీరోస్. ఇక్కడ చూడండి ఒకసారి ఎక్స్ యాక్సిస్ పై ఎన్ని సార్లు ఇంటర్సెక్ట్ అయింది? 1, 2. సో ఇక్కడ 2 జీరోస్ ఉన్నట్టన్నమాట. 2 జీరోస్. ఇప్పుడు మనకు 4 మార్క్స్ సమ్ ఉంటది. అందులో ఎన్ని జీరోస్ ఉంటాయో అడిగితే 2. ఆ జీరోస్ ఏంటని రెండో క్వెషన్ ఉంటది. అప్పుడు ఆటిని స్పెసిఫిక్‌గా వాల్యూస్ వేయాలి. ఇక లాస్ట్ క్వెషన్ వచ్చేసి గ్రాఫ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్, గ్రాఫ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. దీనికి డైరెక్ట్ ఆన్సర్స్ ఏంటంటే గ్రాఫ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ వచ్చేసి స్ట్రెయిట్ లైన్. అలాగే గ్రాఫ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ వచ్చేసి పారాబోలా. ఓకేనా? నెక్స్ట్ లెసన్ వచ్చేసి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మనం 1 మార్క్స్ ఏ మోడల్స్ కవర్ చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి జనరల్ ఫార్ములా ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఓకే. 2 వేరియబుల్స్ జనరల్ ఫార్ములా ఏంటంటే గనక ఇక్కడ చూసుకోండి జనరల్ ఫార్ములా ఇచ్చాను. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి. ఇది జనరల్ ఫార్ములా లీనియర్ ఈక్వేషన్‌ది. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ వచ్చేసి గ్రాఫ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. దాని ఆన్సర్ వచ్చేసి స్ట్రెయిట్ లైన్. థర్డ్ క్వెషన్ వచ్చేసి చూడండి 2 లీనియర్ ఈక్వేషన్‌లు ఇచ్చి వాటి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందని అడుగుతాడు. అదే లీనియర్ ఈక్వేషన్‌కి కన్సిస్టెంటా లేదా ఇన్‌కన్సిస్టెంటా ఆ ఈక్వేషన్ అని అడుగుతాడు. మళ్ళీ అదే లీనియర్ ఈక్వేషన్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని అని అడుగుతాడు. సో ఈ క్వెషన్‌కి మీకు ఆన్సర్ తెలియాలి అంటే గనక మీరు చేయగలగాలి అంటే గనక టెక్స్ట్ బుక్ పేజ్ నంబర్ 52లో ఒక బాక్స్ ఉంటది. ఆ బాక్స్‌ని గనక మీరు జాగ్రత్తగా చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ థర్డ్ క్వెషన్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అంతే కాకుండా ఫిఫ్త్ క్వెషన్ ఒకసారి చూడండి. ఫైండ్ వాల్యూ ఆఫ్ k ఆఫ్ లైన్స్ 5x + 7y = 3, 15x + 21y = k రిప్రజెంట్ కోయిన్సైడ్ లైన్స్. ఈ ఫిఫ్త్ క్వెషన్‌కి ఆన్సర్ చేయాలన్నా కూడా ఈ ఈ బాక్సులు రావాలి మనకి. ఈ టెక్స్ట్ బుక్ పేజ్ నంబర్ 52లో ఉన్న బాక్స్ రావాలి. కాబట్టి థర్డ్ క్వెషన్, ఫిఫ్త్ క్వెషన్ ఇంటర్లింక్డ్. మీరు ఈ బాక్స్ నేర్చుకుంటే 2 సమ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. దాన్ని మనం లీనియర్ ఈక్వేషన్‌లోకి మార్చగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి 6 యాపిల్స్, 5 మ్యాంగోస్ = 270. ఓకే. ఇది ఒక స్టేట్మెంట్. దీన్ని లీనియర్ ఈక్వేషన్‌లోకి ఎలా మార్చాలి? ఇక్కడ 6 యాపిల్స్ అనేది 6x మనము తీసుకోవాలి. ప్లస్ ఇక్కడ 5 మ్యాంగోస్ అనేది 5yగా తీసుకోవాలి. అంటే 6x + 5y = 270. ఇలా మనం ఈక్వేషన్‌లో లీనియర్ ఈక్వేషన్‌లో రాయాలి. సేమ్ ఇది కూడా అంతే. ఇక లాస్ట్ వన్ వచ్చేసి ద లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ ద స్మాలర్ బై 30 డిగ్రీస్. ఫైండ్ లార్జర్ యాంగిల్. ఇప్పుడు 2 యాంగిల్స్ కలిపితే సప్లిమెంటరీ యాంగిల్ కదా మనకి. అంటే 180 డిగ్రీస్ సప్లిమెంటరీ యాంగిల్ అంటే. ఇక్కడ చూడండి ఒకసారి స్మాలర్ యాంగిల్ ఉంది. లార్జర్ యాంగిల్ కూడా ఉంది. ఇప్పుడు స్మాలర్ యాంగిల్ కంటే లార్జర్ యాంగిల్ ఎంత ఉందంట? 30 ఎక్సీడ్స్ ఎంత అయింది? 30 డిగ్రీస్ అయింది. ఇప్పుడు స్మాలర్ యాంగిల్ మనం x అనుకున్నాం అనుకోండి. లార్జర్ యాంగిల్ 30 డిగ్రీస్ ఎక్కువ కాబట్టి x + 30. ఓకేనా? = 180. ఎందుకు 180? సప్లిమెంటరీ యాంగిల్ అనేది 180 కాబట్టి 2 యాంగిల్స్ కలిపితే. ఇప్పుడు x ఎంత? 2x + 30 = 180. ఇప్పుడు ఈ 30 ఇటు సైడ్‌కి వచ్చిందనుకోండి +30 ఇటువైపు పక్క వచ్చేస్తే -30 అవుద్ది. అంటే 180 - 30 ఎంత అవుద్ది? 150. 2x = 150. ఇప్పుడు 2 టేబుల్‌లో 150 ఎన్ని టైమ్స్ పోద్ది? 70 టైమ్స్ పోద్ది. ఓకేనా? ఇప్పుడు ఏమడిగాడు ఇక్కడ? ఫైండ్ లార్జర్ యాంగిల్. 75 అని ఆన్సర్ ఏస్తే మళ్ళీ మార్క్ పోద్ది మనకి. సో ఇప్పుడు x వాల్యూ అంటే మనకి స్మాలర్‌ది ఎంతో మనకు కనుగొనాలి. అంటే గనుక x అంటే ఎంత? 75 వచ్చింది. ఇప్పుడు 75 అనేది స్మాల్ యాంగిల్. ఈ స్మాల్ యాంగిల్ కంటే ఎంత ఎక్కువ ఉంది? 30 ఎక్కువ ఉంది. ప్లస్ 30 చేసామనుకోండి 105 ఆన్సర్ వస్తది. ఇది ఆన్సర్. ఓకేనా? ఇది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్‌కి సంబంధించి 1 మార్క్ మోడల్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ ప్రాక్టీస్ చేయకపోతే. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి జనరల్ ఫార్ములా ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ డిగ్రీ. ఓకేనా?
ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఇందాక క్వాడ్రాటిక్ పాలినోమియల్ తెలుసుకున్నాం. క్వాడ్రాటిక్ పాలినోమియల్ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అక్కడ వరకే. కానీ ఇక్కడ ఈక్వేషన్ అడిగాడు కాబట్టి ఆ పాలినోమియల్ కి ఈజ్ ఈక్వల్ టు 0 కలిపేయడమే. అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుద్ది. అది ఆన్సర్. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్ ఒకటి ఇచ్చి అది క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదని అడుగుతాడు. ఒకవేళ పవర్ లో గనక 2 ఉంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. పవర్ లో గనక 2 లేకపోతే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ఇందాక పాలినోమియల్స్ ఒక రూల్స్ నేర్చుకున్నాం కదా, ఆ రూల్స్ బాగా నేర్చుకోండి. క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి రూట్స్ అడుగుతాడు. ఓకేనా? అది కూడా మీరు ఆ మోడల్ ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఒక రూట్ ఇస్తాడు, అది ఇచ్చి ఒక ఈక్వేషన్ కూడా ఇస్తాడు. ఒక రూటు ఒక ఈక్వేషన్ ఇస్తాడు. ఈక్వేషన్ లో ఒక నెంబర్ మిస్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక రూట్ ఇచ్చాడు, ఒక ఈక్వేషన్ కూడా ఇచ్చాడు. ఇక్కడ పి వాల్యూ మిస్ చేశాడు. ఇప్పుడు ఇదే -5 వాల్యూని ఎక్స్ స్క్వేర్ లోని ఎక్స్ లోని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆ మిస్ అయిన నెంబర్ ఏంటో మనకు వచ్చేస్తుంది. ఓకేనా? మీరు ఆ విధంగా ఇది చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తాడు, ఒక రూట్ ఇస్తాడు, ఇంకో రూట్ కనుగొనమంటాడు. ఇదిగో ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది. దీన్ని కనుక ఫ్యాక్టరైజేషన్ చేస్తే, ఈ ఈక్వేషన్ మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే కనుక ఈ విధంగా వస్తుంది. 2 రూట్లు వస్తాయి మనకి. x-2 x-3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు x-2 ఈజ్ ఈక్వల్ టు 0, x-3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు -2 అవతలకి వెళ్ళిపోతే +2, ఇక్కడ -3 అవతలకి వెళ్ళిపోతే +3. సో మనం ఈ విధంగా ఫ్యాక్టరైజేషన్ చేయాలి. నెక్స్ట్ డిస్క్రిమినెంట్ ఇచ్చి నేచర్ ఆఫ్ రూట్ రాయమంటారు. డిస్క్రిమినెంట్ ఇచ్చి నేచర్ ఆఫ్ రూట్ రాయమంటారు. ఒక టేబుల్ ఉంటుంది, అది కూడా మీరు చదువుకోవాలి ఖచ్చితంగా. ఇక 7th వన్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి రూట్స్ రియల్లా నాట్ రియల్లా అని అడుగుతారు. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఈ మోడల్స్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఒకటి వస్తుంది. నెక్స్ట్ లెసన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నుంచి చూడండి ఎలాంటి మోడల్స్ రావడానికి అవకాశం ఉందో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జనరల్ ఫార్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అది ఎలా జనరల్ ఫార్మ్ ఏంటంటే కనుక ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d అండ్ సో ఆన్, లేదా ఏ ప్లస్ n-1 ఇంటూ డి, ఈ విధంగా రాయాలి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఆర్ నాట్, అర్థమెటిక్ ప్రోగ్రెషనా కాదని అడుగుతారు అనమాట. ఇప్పుడు డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ -2 0 2 4 రెండింటికి డిఫరెన్స్ ఎంత 2, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 2, రెండింటికి డిఫరెన్స్ ఎంత 2. సో డిఫరెన్స్ అంతా కూడా ఈక్వల్ గా ఉంది కాబట్టి అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఎంత 2, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 3, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 1. సో ఇక్కడ డిఫరెంట్ సేమ్ గా లేవు కాబట్టి అది నాట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చి కామన్ డిఫరెన్స్ రాయమంటాడు. అలాగే అదే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎంత టర్మ్ ఏంటో కనుగొనమంటాడు. ఎంత టర్మ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th టర్మ్ 13 25 ఇలా అడుగుతాడు అనమాట. నెక్స్ట్ ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చి దాని యొక్క ఫస్ట్ టర్మ్ కనుగొనమంటాడు. ఓకే, ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంది. తర్వాత ఇందులో ఫార్ములాస్ ఉంటాయి కదా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో, మనకి ఆ ఫార్ములాస్ పై మ్యాచింగ్ అడగడానికి అవకాశం ఉంది, లేదంటే డైరెక్ట్ గా ఫార్ములా కూడా అడిగే అవకాశం ఉంది. ఏంటి ఫార్ములాస్ అంటే కనుక ఎంత టర్మ్ యొక్క ఫార్ములా ఏంటంటే కనుక ఏ ప్లస్ n-1 ఇంటూ డి. నెక్స్ట్ సమ్ ఆఫ్ n టర్మ్స్, దీని యొక్క ఫార్ములా ఏంటంటే కనుక n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. నెక్స్ట్ సమ్ ఆఫ్ n టర్మ్స్ వెన్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ నోన్, దీని ఫార్ములా ఏంటి n/2 ఇంటూ a ప్లస్ l. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్, దాని ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్, దీని ఫార్ములా n². సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నుంచి ఇవి ఇంపార్టెంట్ మోడల్స్, ఇవి చేసుకోండి ఖచ్చితంగా. రేపు ఎగ్జామినేషన్ లో ఒక మోడల్ కనిపించే అవకాశం ఉంది. నెక్స్ట్ ట్రయాంగిల్స్ నుంచి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఒకటి చదువుకోవాలి. తర్వాత కన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. నెక్స్ట్ సిమిలారిటీ బేసిస్ పై క్వశ్చన్ అడుగుతాడు, అంటే డయాగ్రామ్ ఇస్తాడు, లేదంటే 2 డయాగ్రామ్లు ఇచ్చి సిమిలర్ గా ఉన్నాయి లేదని అడుగుతాడు. ఆ విధంగా ఇస్తాడు, డయాగ్రామ్ ఏమంటాడు లేదా 2 డయాగ్రామ్లు ఇచ్చేసి వాడే అవి సిమిలర్ గా ఉన్నాయి లేదని అడుగుతాడు. సో అలాంటి మోడల్స్ చదువుకోవాలి. నెక్స్ట్ కాంగ్రెంట్ బేసిస్ పై క్వశ్చన్ కూడా అడుగుతాడు, అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఇన్ యాంగిల్ ఏబిసి డిఈ ప్యారలల్ బీసీ దెన్ ఏడి బై బిడి, ఇలాంటి సమ్స్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ యాంగిల్ ఎల్ఎంఎన్ అండ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 80 degrees, దెన్ యాంగిల్ ఎం ప్లస్ యాంగిల్ ఎన్, ఆన్సర్ ఎంత అంటే కనుక దీనికి 100. సో ఈ టైప్ ఆఫ్ సమ్స్ ఇంకా ఉన్నాయి. నేను మన వాట్సాప్ ఛానల్ ఉంది కదా, దానిలో నేను ఫోటో పెడతాను, అవి కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే ట్రయాంగిల్స్ నుంచి సరిపోద్ది. వాట్సాప్ ఛానల్ మీరు లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఫాలో అవ్వండి. నెక్స్ట్ లెసన్ ట్రిగ్నోమెట్రీ నుంచి ఈ టేబుల్ చదువుకోవాలి. ఈ టేబుల్ చాలా 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 ఇంపార్టెంట్. ఎక్కడ ఉంటుంది సార్ ఈ టేబుల్? టెక్స్ట్ బుక్ లో సెమ్ 2 లో పేజ్ నెంబర్ 26.
గుర్తుపెట్టుకోండి. పేజ్ నెంబర్ 26లో టేబుల్ చదువుకుంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఈ ట్రిగ్నోమెట్రీ నుంచి వచ్చేవి. నెక్స్ట్ క్వెషన్. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇది కూడా పేజ్ నెంబర్ 6లో ఉంది చూసుకోండి. సెమ్ 1లో వెతికేసారనుక సెమ్ 2లో వెతకాలి. నెక్స్ట్ మ్యాచింగ్. మ్యాచింగ్ వచ్చేసి సైన్ 60 డిగ్రీస్, టాన్ 45 డిగ్రీస్, కాస్ 30 డిగ్రీస్ పక్కన వాల్యూస్ ఇస్తాడు. మీరు మ్యాచ్ చేయాలి. ఓకే. ఈ విధంగా రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అంటే ఇంకొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి కదా ట్రిగ్నోమెట్రీకి సంబంధించి. అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా బై హార్ట్ చేయాలి. ఓకేనా. వీటి నుంచి ఖచ్చితంగా ఒకటి రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ లెసన్ వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. దీని నుంచి డిఫైన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, డిఫైన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ రెండు కూడా చదువుకోవాలి. ఏంటవి డెఫినేషన్స్. ఈ రెండు కూడా డెఫినేషన్ చదువుకోవాలి. నెక్స్ట్ ఒక సమ్ ఇచ్చి అందులో యాంగిల్ కనుగొనాలి, లేదా హైట్ కనుగొనాలి, లేదా డయాగ్రామ్స్ వేయాలి. ఓకేనా. ఒక సమ్ ఇస్తాడు, అందులోంచి మీరు యాంగిల్ కనుగొనాలి, లేదంటే హైట్ కనుగొనాలి, లేదంటే డయాగ్రామ్స్ కనుగొనాలి. ఏదో ఒకటి అడుగుతాడు మొత్తం మీద ఆ మూడిట్ల నుంచి. అవి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సమయం లేదు కాబట్టి ఈ రోజు నైట్ ప్లస్ రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కూడా ఇవన్నీ కూడా అవ్వకపోతే కంప్లీట్ చేసేయండి. చాలా వరకు కంప్లీట్ చేసే ఉంటారు కదా మీరు. ఇందులో ఏమన్నా కంప్లీట్ అవ్వకపోతే చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి సర్కిల్స్. సర్కిల్స్ నుంచి డిఫైన్ టాంజెంట్ అండ్ సీకెంట్ డెఫినేషన్స్. నెక్స్ట్ హౌ మెనీ టాంజెంట్స్ ఆఫ్ ఎ సర్కిల్ హ్యావ్ ఇన్ఫినైట్ ఉంటాయి. నెక్స్ట్ హౌ మెనీ సీకెంట్స్ ఏ సర్కిల్ హ్యావ్ ఇవి కూడా ఇన్ఫినైటే. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. హౌ మెనీ సీకెంట్స్ ఏ సర్కిల్ హ్యావ్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ అన్నాడు అనుకోండి, గుర్తుపెట్టుకోండి ఓన్లీ సర్కిల్ హ్యావ్ అని అడిగాడు అనుకో ఇన్ఫినైట్. హౌ మెనీ సీకెంట్స్ హ్యావ్ ఏ సర్కిల్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ అని అడిగితే మాత్రం 2 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాంజెంట్స్ సీకెంట్స్ బేస్డ్ పై క్వశ్చన్స్ ఇస్తాడు ఈ సర్కిల్స్ లో నుంచి. అవన్నీ కూడా నేను మన వాట్సాప్ ఛానల్ ఉంది కదా అందులో పోస్ట్ చేస్తాను. దయచేసి ఎవరైనా మీరు జాయిన్ అవ్వకుండా ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అర్జెంట్ గా జాయిన్ అవ్వండి వాట్సాప్ ఛానల్లో. నెక్స్ట్ లెసన్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఈ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుంచి టేబుల్ చదువుకోవాలి. ఆల్రెడీ వాట్సాప్ లో నేను పోస్ట్ చేశాను. ఈ టేబుల్ చదువుకోవాలి. ఓకే. టోటల్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా, అలాగే వాల్యూమ్ ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే కనుక వాటి నుంచి మ్యాచింగ్ అని అడగొచ్చు, సమ్స్ అని అడగొచ్చు. సమ్స్ ఎలా అడుగుతాడు, రేడియస్ ఇచ్చి వాల్యూమ్ అడుగుతాడు, వాల్యూమ్ ఇచ్చి రేడియస్ లేదా సర్ఫేస్ ఏరియా ఇలా ఏదైనా అడగొచ్చు ఈ ఫార్ములాస్ నుంచి. సో ఇవన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి ఫార్ములాస్. నెక్స్ట్ ప్రాబబిలిటీ. ప్రాబిలిటీ ఆఫ్ షూర్ ఈవెంట్ అండ్ ప్రాబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఇది చదువుకోవాలి. తర్వాత పి ఆఫ్ ఈ ఇచ్చి పి ఆఫ్ నాట్ ఈ కనుగొనాలి. ఇది ఫార్ములా దానికి. పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ ఈక్వల్ టు 1 ఇది ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పి ఆఫ్ ఈ అనేది ఇచ్చాడు కదా 0.05, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 0.05 అనేది ఇక్కడికి వెళ్ళిపోద్ది 1 దగ్గరికి. అప్పుడు మైనస్ 0.05 అవుద్ది. ఇప్పుడు 1 అనేది 100 పైసా కదా, 100 పైసాలో నుంచి 5 పైసా తీస్తాం అనుకోండి, ఇంకెంత ఉంటుంది 0.95. 0.95 అనేది ఆన్సర్. ఓకేనా. దానికి కంటిన్యూషన్ ఇక్కడ చూడండి. డెక్ ఆఫ్ కార్డ్స్ హౌ మెనీ ఫేస్ కార్డ్స్ ఆర్ దేర్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ ప్రాబిలిటీ సమ్స్ వీటి నుంచి అడుగుతాడు కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్త చూసుకోవాలి. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ 53 సండేస్ ఇన్ ఏ లీప్ ఇయర్. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనం ప్రాబిలిటీ నుంచి నేర్చుకోండి ఖచ్చితంగా. ఇప్పటివరకు నేను ఏ మోడల్స్ చెప్పానో ఆ మోడల్స్ అన్ని జాగ్రత్తగా చాలా చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి టెన్షన్ పడకుండా చాలా వరకు మీరు ప్రిపేర్ అయిపోయి ఉంటారు. ఒక్క లుక్ అన్ని కూడా వేసేయండి. ఒక 2 నుంచి 3 అవర్స్ పెట్టుకోండి. ఓకేనా. పడుకుని లోపు మొత్తం మీద కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉండిపోతే రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కొంచెం లేగండి. మరి మ్యాథ్స్ కొంచెం లేట్ అయింది, నాకు కొంచెం పని ఉంది, లేట్ అవ్వడం జరిగింది కాబట్టి ఎర్లీ మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేసి ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసి ఎగ్జామినేషన్కి వెళ్ళండి. టెన్షన్ పడవద్దు, పేపర్ ఈజీగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. బాగా చదవండి.